హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? చూస్తే మీ అందరూ ఒక పార్క్ లో ఉన్నాను అనుకుంటారు. కాదండి, నేను ఒక మంచి ప్లే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న పిల్లల్ని ప్లే స్కూల్లో జాయిన్ చేయించాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బెస్ట్ స్కూల్ ఏదంటే మన గౌతమ్ ప్లే స్కూల్ అనమాట. ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే, ఒక్కసారి లోపలికి వచ్చిన తర్వాత పార్కు లాగుంటుంది అనమాట. చిన్న పిల్లలు ఈవినింగ్ ఎక్కడికి వెళ్దామంటే అమ్మ పార్కుకి వెళ్దాం అంటారు. సో అలాంటి పార్క్ ఫీల్ ఇచ్చే, అదే విధంగా పిల్లల్ని ఓన్ ఫీల్ ఇస్తుంది అనమాట ఈ స్కూల్. అంతా బాగుంటుంది. అలాంటి స్కూల్ కి అయితే నేను వచ్చేసాను. మరి చిన్న పిల్లలకి ఇప్పుడు ఏం కావాలి? మెయిన్ ఎంటర్టైన్మెంట్ అండ్ చదువు. సో చదువుతో పాటు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే స్కూల్, ఏకైక స్కూల్ మన గౌతమ్ ప్లే స్కూల్ అనమాట. మరి నేను దీని గురించి ఇంతలా చెప్తున్నానంటే మరి దీని గురించి మీరు చూడాల్సిందే కదా. నేను చెప్పేదానికన్నా మీరు వినండి, మీరు చూడండి. ఇంకెందుకు, లోపలికి వెళ్దాం పదండి. మనం మన చిన్న చిన్న పిల్లలకి చిన్న పార్కుని దగ్గరైతే చూపించాం. ఈ పార్కు నుంచి మనం పైకి వెళ్తాం అనమాట. మరి ప్లే స్కూల్ కూడా చూడాలి కదా, ఎందుకంటే రెడీగా ఉంటారు ఇప్పుడు పిల్లల్ని జాయిన్ చేయించడానికి. అలాంటి వాళ్ళకి ఈ చిన్న పార్కు నుంచి బయటకు వచ్చి పైకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇవి చూడగానే పార్క్ లో ఉన్నాం అనుకోవద్దు, మన చిన్న పార్క్ అనమాట. అది కూడా మన స్కూల్లో ప్రొవైడ్ చేశారు. ఈ చిన్న పార్కు నుంచి ప్లే స్కూల్ ఎలా ఉంటుంది, గ్రౌండ్ ఎలా ఉంటుంది, పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ నేర్పిస్తారు, సో పైన అయితే చూడబోతున్నాం. సో మనమైతే ఎంటర్ అయిపోయాం స్కూల్ దగ్గరికి. సో ఇవన్నీ చూసిన తర్వాత నేనే ఒక చిన్న పిల్లలాగా మారాలనిపిస్తుంది అనమాట. మరి చిన్న పిల్లలాగా వచ్చి ఆడుకోకపోతే ఎలా? సో మనమైతే ఇక్కడున్న కరెస్పాండెంట్ ఎం మాలకొండ సార్ని అయితే మనం మీట్ అవ్వబోతున్నాం. ఈ స్కూల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాం. సో చూసారు కదా మీరు, ఇవి చూడగానే నాకే చిన్న పిల్లలాగా మారాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంది. సో లోపలికి అడుగు పెట్టగానే ఒక పార్క్ లో ఫీల్ వస్తుంది. సో ఇక్కడికి ఎలా అయినా పిల్లలు రావాలి, ఆడుకోవాలనిపిస్తుంది. ఇప్పుడున్న పిల్లలకి 24 hours కూడా గేమ్స్ ఉంటే చాలా అనిపిస్తుంది. గేమ్స్ తో పాటు చదువు కూడా ఉండాలి కదా. సో అలాంటి చదువునే మన గౌతమ్ స్కూల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మన ముందైతే సార్ ఉన్నారు. మరి సార్ మాటలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారిగా లోపలికి రాగానే ఈ ప్లే ఏరియా చూడగానే నాకు మళ్ళీ చిన్న పిల్లలు అవ్వాలనిపించింది. చిన్న పిల్లలాగా అయ్యి మళ్ళీ మీ స్కూల్ కే రావాలనిపిస్తుంది. ఏంటి సార్ అసలు దీని గురించి? గౌతమ్ ప్లే స్కూల్స్ మేము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే మంచి ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఇది పిల్లలకి పార్క్ కి వెళ్ళినట్లుగా ఉండాలి స్కూల్ కి. సో అదే అనిపిస్తుంది సార్ లోపలికి రాగానే. మరి మన గౌతమ్ స్కూల్ యొక్క విజన్ ఏంటి సార్? చిన్న పిల్లలకి ది మేజర్ ఎడ్యుకేషన్ వచ్చి ప్లే. అవును. సో ప్లే ద్వారానే ఎడ్యుకేషన్ అంతా నేర్పించాలనేది ఒకటి. సో చైల్డ్కి ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్ ప్లస్ లెర్నింగ్, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసే సిస్టమే మేము గౌతమ్ ప్లే స్కూల్స్ యొక్క ఉద్దేశం. సో మరి ఒక్కొక్క స్కూల్ కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మరి మన గౌతమ్ కిడ్స్ ప్లే స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటి సార్? ఇక్కడ మేము చైల్డ్కి ఫిజికల్ అండ్ సైకలాజికల్ గ్రోత్తో పాటు ప్లేవే మెథడ్లో ఆడుకుంటూనే వాళ్ళకి తెలియకుండా ఆటే ప్రధానమైన ఎడ్యుకేషన్ స్టూడెంట్ చిన్నపిల్లలకి. ఆ ఆటల్లోనే, యాక్టివిటీస్లోనే రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్నీ మ్యాథమెటికల్ కానీ, న్యూమరికల్ కానివ్వండి, సోషల్ స్కిల్స్ కానివ్వండి, స్టోరీ టెల్లింగ్ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ మేము ఇంట్రడ్యూస్ చేసి మా ఫైనల్ ధ్యేయం వచ్చి చిల్డ్రన్ టు బి ఫ్యూచర్ రెడీ. ఓ సూపర్ సార్. అసలు ఆ వాడే మీనింగే చాలా డిఫరెంట్ గా ఉంది. సో మరి ఇక్కడ ఈ గౌతమ్ స్కూల్స్ మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉంటాయి సార్? గౌతమ్ ప్లే స్కూల్స్ లో మేము మేజర్ గా పిల్లలకి ఒక వండర్ల్యాండ్ గా క్రియేట్ చేయాలి ప్లే స్కూల్ని. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ గా, చాలా ఇల్లు వదిలేసి ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్ళాలి అని అనిపించాలి. కాబట్టి వాళ్ళ లెర్నింగ్ స్టేజ్కి ఒక వండర్ల్యాండ్ లాగా ఫస్ట్ క్రియేట్ చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సొఫిస్టికేటెడ్ వస్తువులు ప్రొవైడ్ చేసి తర్వాత
ఇది ఒక లెర్నింగ్ పాయింట్, వండర్లాండ్ టు లెర్న్ అవును ది కిడ్స్ అనేది క్రియేట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో మరి ఈ యొక్క ప్లే మెథడ్ ఏ విధంగా ఉంటుంది మన స్కూల్లో? కరికులం వచ్చి మేము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో ఉన్నటువంటి సిలబస్ ని టెక్స్ట్ బుక్స్ ప్లస్ డిజిటల్ కంటెంట్స్ టీచర్స్ పేరెంట్స్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ చిన్న వయసులోనే చిన్న పిల్లలకు కూడా చిన్న పిల్లలకి టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటుందో పేరెంట్స్ కంఫర్ట్ గా ఉండడం కోసం దాని డిజిటల్ కంటెంట్ అంతా కూడా పేరెంట్స్ కి ప్రొవైడ్ చేస్తాం. ఇంట్లో కూడా వాళ్ళు రివైజ్ చేయించుకోవడానికి, ప్రాక్టీస్ చేయించుకోవడానికి, చిన్న చిన్న ఫన్ గేమ్స్ మొబైల్లో ఆడిపించుకోవడానికి ఆ ప్రొవిజన్ కూడా ఉంటుంది ఆ సిలబస్ లో. సార్ మరి మన చిన్న పిల్లలకు కూడా డిజిటల్ క్లాసెస్ ఉన్నాయని విన్నాము, మరి ఎప్పుడు స్టార్ట్ చేశారు? మన ఒంగోలులోనే ఫస్ట్ మొదటిగా డిజిటల్ క్లాస్ ని తీసుకొచ్చింది మన గౌతమ్ స్కూల్ అని విన్నాం, అది నిజమేనా సార్? అవును మేడం, 2012లో మన గౌతమ్ స్కూల్స్ ఒంగోలులో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడే టెక్నాలజీ ఎనేబుల్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఎడ్యుకేషన్ ని టెక్నాలజీతో ఎనేబుల్ చేస్తూ డిజిటల్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది అన్ని క్లాసెస్ కి. స్టార్ట్ చేసింది అక్కడే. సో అవి స్టిల్ కంటిన్యూయింగ్, అవన్నీ ప్రొవైడ్ చేస్తూ కంటిన్యూ చేస్తున్నాం. కిడ్స్ కూడా డిజిటల్ క్లాస్ రూమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలందరూ ఫోన్ చూస్తూ ఉంటారు, ప్రతిదీ ఫోన్ లో చూడగానే అన్ని అర్థం అవుతూ ఉంటాయి. సో అలా మీరు తీసుకురావడం, పిల్లలకి ఈ విధంగా క్లాసెస్ చెప్పడం కొంచెం కొత్తగా ఉంది. అందులో స్టార్టింగ్ మీరే తీసుకురావడం అనేది అది చాలా గొప్పతనం సార్. మరి ఈ పిల్లలకి స్కిల్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి సార్? ఎలాంటి స్కిల్స్ నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి? అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి మేడం. ఫిజికల్ స్ట్రెంగ్థనింగ్ వాళ్ళకి ఈ గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే మజిల్ స్ట్రెంగ్థనింగ్ కి డిఫరెంట్ యాక్టివిటీస్. అవునవును. సో వాళ్ళకి ఏదైతే నేర్పించదలుచుకున్నామో కాన్సెప్ట్స్, మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ కానివ్వండి, లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ కానివ్వండి, వీటన్నిటికీ త్రూ గేమ్స్, ఫన్ గేమ్స్ ద్వారా కొన్ని కాన్సెప్ట్స్, ఈ స్టోరీ టెల్లింగ్, రిమైనింగ్ వాటన్నిటి ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్. సో రిమైనింగ్ ఈ ఫిజికల్ స్ట్రెంగ్థనింగ్ కి కొన్ని యాక్టివిటీస్, సోషల్ స్కిల్స్, ఇవన్నీ కూడా టోటల్ మనం ఏదైతే ఎడ్యుకేషన్ నేర్పించాలనుకున్నామో అది ప్లేవే మెథడ్ లో వాళ్ళు ఆడుకుంటూ నేర్చేసుకుంటారు. సో నేర్చుకుంటున్నట్టు తెలియకుండా. సో ఆ గేమ్స్ యాక్టివిటీ బేస్డ్ అండ్ ఇది అని చెప్పి చెప్తాం దాన్ని. స్కిల్స్ లో భాగంగా ఈ ప్లే ఏరియాని కూడా మీరు తీసుకురావడం జరిగింది. ఇది ఇండోర్ ప్లే ఏరియా మేడం. కిడ్స్ మొత్తానికి రిక్రియేషనల్ గేమ్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి, యాక్టివిటీ బేస్డ్ గా రిక్రియేషనల్ గేమ్స్. ఇంకా క్లాస్ రూమ్స్ అన్ని ఏసీ ఉంటాయి. నెక్స్ట్ డిజిటల్ క్లాస్ రూమ్ ఉంటుంది. క్లాస్ రూమ్స్ కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు మనమైతే చిన్న పిల్లలకి డిజిటల్ క్లాస్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. సో వాటిని ఎలా ఉంటుంది ఏంటి మనం గౌతమ్ ప్లే స్కూల్ అయితే చూడబోతున్నాం, రండి. సార్ ఇది క్లాస్ రూమ్ సార్? అవును మేడం. సో ఏం సార్ ఇంత బాగుంది అసలు ఇవి చూడగానే. పిల్లల క్లాస్ రూమ్ ఏసీ ప్రొవిజన్ ఉంటుంది. ఓకే. సో పిల్లల యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్ అన్ని డిస్ప్లే చేయడానికి నోటీస్ బోర్డు ఉంటుంది, ఇక్కడ టీచర్ ఉంటారు. ఓకే. సో ఇది ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి ట్రైన్ చేస్తారు. సార్ నాకు ఇది చూడగానే మళ్ళీ నాకు చిన్న పిల్లలాగా మళ్ళీ మారాలనిపిస్తుంది సార్. ఎన్నిసార్లు చెప్పినా ఈ ప్లేస్ చూస్తే ఆ ప్లేస్ కి నేను మళ్ళీ చిన్న పిల్లలాగా మారి ఇక్కడికి రావాలనిపిస్తుంది. అందుకనే సార్ ఇక్కడ పిల్లలు ఇంటికి వెళ్తే నిద్రపోతారంట, ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ స్కూల్ కి రావాలని. మరి ఇలాంటి పెట్టినప్పుడు ఇంకా పిల్లలు జాయిన్ అయిపోతే ఎలా సార్? అదేనా సార్ మీ గౌతమ్ స్కూల్ స్పెషాలిటీ. సో మరి మనం ఇప్పుడైతే డిజిటల్ క్లాసెస్ ఎలా ఉన్నాయో ఓకే, సో అదైతే చూద్దాం రండి. ఇది ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్ మేడం. ఓకే. ఈ ఎల్కేజీ పిల్లలకి సపోజ్ జిగ్జాగ్ లైన్స్ క్లాస్ లో టీచింగ్ అయిపోతుంది, తర్వాత ఇక్కడ తీసుకొచ్చి డిజిటల్ లో విజువలైజ్ చేస్తారు. మరి పిల్లలకి మాకే చిన్న క్యూట్ వాయిస్ వినాలనిపిస్తుంది. అంటే మరి చిన్న పిల్లల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తుంది ఇది సార్? ఇంట్రెస్టింగ్ గా వస్తుంది. జిగ్జాగ్ లైన్స్ కాన్సెప్ట్ అంతా
వాళ్ళ క్లారిటీ వస్తుంది దీంట్లో. మనం చేత్తో చూపించడం కన్నా ఇలా ప్లస్ విజువలైజ్ చేస్తారు. చూపించడం చేత్తో చేయించడం జరుగుతుంది, ప్లస్ మళ్ళీ డీజీ క్లాస్ లో విజువలైజేషన్ కూడా జరుగుతుంది. సో దీని వల్ల ఆటోమేటిక్ మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది, ఇది ఇలా ఉంటుంది, మెమరీలో స్టోర్ అయిపోతుంది. అసలు సూపర్ సార్, ఈ ఐడియాకి ఫస్ట్ యాడ్సప్ సార్. సో మన గౌతమ్ స్కూల్ స్పెషాలిటీ ఏంటో అనుకుంటే ఇదే అన్నమాట, పిల్లలు ఈ విధంగా అట్రాక్ట్ చేస్తున్నారు. సో ఇదేనా సార్ మన కిడ్స్ కి ఇచ్చిన స్కూల్స్? ఇది క్లాస్ రూమ్ మేడం, ఏసీ ఫెసిలిటీ ఉంటుంది. సో ఇక్కడ టీచర్ కూర్చుంటారు. ఇవి ఇక్కడ వాళ్ళకు తగినటువంటివన్నీ యాక్టివిటీస్ అన్ని డిస్ప్లేలో ఉంటాయి సార్. ఇవి చూసిన తర్వాత ఈ బెంచెస్ కానీ ఈ పిల్లలు ఈ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక్కసారిగా చిన్న పిల్లలాగా మారాలనిపిస్తుంది సార్. ఇక్కడే మళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది, అంత బాగుంది. అందుకన్నా సార్ మేబీ పిల్లలందరూ ఇక్కడికే రావాలనిపిస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తే నిద్రపోతారంట, ఎందుకంటే మరుసటి రోజు మళ్ళీ లేచి ఇక్కడికి రావాలి కదా. సో మీరు ఇంత బాగా చేసిన తర్వాత రాకపోతే ఎలా సార్? సార్ మరి ప్లే ఏరియా చూసాము, క్లాస్ రూమ్ చూసాము, డిజిటల్ క్లాసెస్ చూసాము. మరి ఈ బుడ్డిపిడి పిల్లల్ని సో భరించడానికి ఒక ఫ్యాకల్టీ ఉండాలి కదా సార్, మరి ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు మన దగ్గర? వెల్ క్వాలిఫైడ్, ట్రైన్డ్, వీటన్నిటికంటే ముందు మోస్ట్ డెడికేటెడ్ మదర్స్ మన ఫ్యాకల్టీ. వాళ్ళని సపరేట్ గా రిక్రూట్ చేయడం జరుగుతుంది, స్పెషల్ గా ట్రైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇంకా తల్లిలాగానే, వాళ్ళు ఇంట్లో మదర్ ఎలా ఉంటుందో అలా వాళ్ళు వాళ్ళ పర్సనల్ కేర్, వాళ్ళ లంచ్, వాళ్ళ స్నాక్స్, రిమైనింగ్ న్యాచురల్ కాల్స్ కానివ్వండి, ఏవైనా టీచర్సే దగ్గరుండి తీసుకుంటారు. ఇక్కడ ఏ పేరెంట్ లంచ్ బాక్స్ తీసుకొచ్చుకొని పిల్లలకి పెట్టడానికి అలౌ చేయం. సో పిల్లల్ని వాళ్ళకై వాళ్ళు తినడం ఎలానో డైనింగ్ ఎథిక్స్ మొత్తం నేర్పిస్తారు. నేర్పించి తర్వాత వాళ్ళే తింటారు. సో వాళ్ళు తిని ఇంటికెళ్ళి కూడా వాళ్ళు ఓన్ గా తినడం నేర్చుకోవడం జరుగుతుంది. అందుకని పేరెంట్స్ ఎక్కువ ఫీల్ అయ్యేది ఏంటంటే వాళ్ళ ఇంట్లో తినిపించలేని హెల్దీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ స్కూల్ కి పంపిస్తారు, ఇక్కడ చాలా హ్యాపీగా తింటారని. ఇట్స్ లైక్ హోమ్ స్కూల్. జంక్ ఫుడ్స్ అన్ని ప్రొహిబిటెడ్ ఇక్కడ. ఏ జంక్ ఫుడ్ కానీ బిస్కెట్లు కానీ చాక్లెట్స్ కూడా అలౌ చేయరు స్కూల్ కి. స్నాక్స్ అన్ని డ్రై ఫ్రూట్స్, బ్రేక్ఫాస్ట్లు అన్ని ఇంకా ఫ్రూట్స్, రిమైనింగ్ స్నాక్స్ ఐటమ్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ ఆర్ ఫ్రూట్స్. ఇక రిమైనింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా అలౌ చేయరు. అసలు సూపర్ సార్. మరి ఈ చిన్న పిల్లల్ని ఎలా భరిస్తున్నారు సార్? ఇంట్లోనే మనం భరించలేము, స్కూల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. మా టీచర్స్ మదర్ లాగానే అసలు ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా చాలా ప్రొటెక్టివ్ గా చూస్తారు, పర్సనల్ కేర్ చూస్తారు. దే ఆర్ ఎంజాయింగ్. ఈ డెడికేటెడ్ సపరేట్ ప్లే స్కూల్ ఫ్లోర్ ఉంటుంది, దీనిలోకి ఏ క్లాస్ టీచర్స్ అని కానీ ఎవరిని అలౌ చేయరు, పేరెంట్స్ అని కూడా అలౌ చేయరు. ఓన్లీ ఆ పిల్లలు, టీచర్స్, ఎప్పుడన్నా ప్రిన్సిపాల్స్ రౌండ్స్ కి రావడం అంతే. సో ఇది ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది, చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది. బయటకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ లేకుండా అక్కడ గ్రిల్స్ అన్ని అరేంజ్ చేయడం జరిగి ఉంటుంది. సో వన్స్ లోపలికి వస్తే దే కెన్ ఎంజాయ్. సీసీ కెమెరా సర్వేలెన్స్ ఎప్పుడు ఉంటుంది మాది. సో ఇక్కడ అన్ని ప్రొటెక్టివ్ గా వాళ్ళ ప్లేస్ లో ఆడుకుంటూ నేర్చుకుంటూ వెళ్తారు. సార్ మళ్ళీ విన్నాము మన గౌతమ్ స్కూల్లో కిడ్స్ కి టూర్లు కూడా ఉంటాయని విన్నాం. ఎలాంటి ప్లేసెస్ కి తీసుకెళ్తారు? ఇప్పుడు వాళ్ళ క్లాసెస్ లో ఏవైతే కమ్యూనిటీ ప్లేసెస్ ఉంటాయో అవన్నీ లాస్ట్ ఇయర్ అయితే మన నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి బస్ స్టాండ్ చూపించారు, రైల్వే స్టేషన్ చూపించారు, పోస్ట్ ఆఫీసు, పోలీస్ స్టేషను, వెజిటబుల్ మార్కెట్స్, వెజిటబుల్స్, రిలీజియస్ ప్లేసెస్, టెంపుల్, మాస్క్ అండ్ చర్చ్. సో ఇలాంటి కమ్యూనిటీ ప్లేసెస్ అన్ని ఎవ్రీ ఇయర్ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్ లాగా చూపించడము, వాటి ఆపరేషన్. మన పోలీస్ పర్సనల్ అయితే కంప్లీట్ ఆర్మ్స్, డార్క్ రూమ్, సెల్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు. వెజిటబుల్ మార్కెట్ లో అన్ని వెజిటబుల్ నేమ్స్, సెండింగ్, ఇవన్నీ కూడా లైవ్ ఎగ్జాంపుల్స్, లైవ్ లెసన్స్. ఆ లైవ్ లెసన్స్ లైవ్లీగా కూడా చూపించడం జరుగుతుంది వీటికి అడిషనల్ గా. ఓ సూపర్. సో మరి ప్రతిరోజు మదర్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటారని విన్నాము, అసలు ఏ విధంగా తీసుకుంటారు సార్? కంటిన్యూస్ యాక్సెస్ ఓపెన్ చేసి ఉంటామండి. గౌతమ్ మేజర్ అందరి తల్లులు తండ్రులు ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే సో కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది. సో మదర్ ఆర్ పేరెంట్స్ అండ్ టీచర్ పార్ట్నర్షిప్, వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ మీదనే చైల్డ్ని డెవలప్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ని మేము నమ్ముతాం.
అందుకని ప్రతిరోజు ప్రీ ప్రైమరీ టీచర్ తన దగ్గర తన పిల్లల్ని కూర్చోబెట్టుకొని పేరెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి ఆ రోజు రిపోర్ట్ అంతా ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తారు సేఫ్గా. ఆ మదర్కి హ్యాండ్ ఓవర్ చేసే వరకు టీచర్ కస్టడీలోనే ఉంటారు ఈవినింగ్ కూడా. వాటితో తర్వాత అసెస్మెంట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రతి మంత్ పేరెంట్స్ అండ్ టీచర్ పర్సనల్ ఇంటరాక్షన్ అఫీషియల్గా కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇట్లా 24/7 ది ఫీడ్బ్యాక్ అవైలబిలిటీలో ఉంటుంది పేరెంట్కి. అందుకు వాళ్ళు దే లైక్ టు జాయిన్ హియర్, అందుకే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు వాళ్ళ పిల్లల్ని. సూపర్ సార్, వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. అవును సార్. ఫైనల్ గా మొత్తం చూసిన తర్వాత ఇంత మంచి స్కూలు, సో ఫ్యాకల్టీ మదర్ లాగా ఉంటున్నారు. సో ఇక్కడికి పిల్లలు వస్తే ఇంటికి వెళ్ళాలనిపించేది, ఒక హోమ్ లాగా ఉంటుంది, సెకండ్ హోమ్ అనొచ్చు. సో అంత బాగా చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ సార్. మరి ఫైనల్ గా మన స్కూల్ గురించి చెప్పాలంటే మీ మాటల్లో. గౌతమ్ కిడ్స్ ప్లే స్కూల్స్ ఒంగోలులో ప్రైమ్ ఏరియాస్లో 3 ఉన్నాయి. కోర్ట్ సెంటర్, భాగ్యనగర్, కర్నూలు రోడ్డు. అన్నిట్లో కూడా సేమ్ కాన్సెప్ట్తో ఒక పిల్లవాడికి బ్యూటిఫుల్గా ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, రిలాక్స్డ్గా ఉండే పార్క్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చదువు అనడం కంటే చైల్డ్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అండ్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ తోటి యాక్టివిటీ బేస్డ్గా తీసుకెళ్తాం కాబట్టి సో చైల్డ్ ఈజ్ ఫ్యూచర్ రెడీ అనేది మా కాన్సెప్ట్. సో ఏదైతేనేమి ఒక చిన్న కిడ్కి తన ఎడ్యుకేషనల్ జర్నీకి ఇట్స్ ఎ వెరీ జెంటిల్ స్టార్ట్, మంచి బిగినింగ్ అని అంటాను గౌతమ్ కిడ్స్ ప్లే స్కూల్లో జాయిన్ కావడం. సో థ్యాంక్ యూ. నిజంగా సార్ ఒక్కసారిగా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు చిన్న పిల్లలాగా మారిపోయి మీ దగ్గర ఇక్కడంతా ఆడుకుంటూ వీళ్ళతో ఉంటూ సో ఆ మదర్ లాంటి టీచర్ని చూస్తూ సో ఇంట్లో ఉన్న ఫీల్ ని ఎంజాయ్ చేయాలనుకుంటా అలా అనిపించింది నాకు. మరి పిల్లలకి అదే అనిపిస్తుంది సార్. సో ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీ పిల్లలందరూ ఇక్కడే జాయిన్ అయ్యేలాగా అనిపిస్తూ ఉంది. సో ఇంత మంచి స్కూల్ ని ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో మరి ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని స్కూల్లో చేర్పించాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళని మన గౌతమ్ కిడ్స్ ప్లే స్కూల్లో చేర్పిస్తేనే చాలండి, ఇంకా మీ ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు అనమాట. పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మా పిల్లలు సెకండ్ హోమ్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి మనకి ఇబ్బంది లేదని చెప్పి మీరు ప్రశాంతంగా ఉండొచ్చు, పిల్లల్ని ఇక్కడ చేర్పించవచ్చు. సో ఒక్కసారి పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మీ మళ్ళీ టైం అవుతుంది నేను స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి మీ పిల్లలే మీకు చెప్తూ ఉంటారనమాట. సో అలా అంత ఫీల్ ఇస్తుంది. మరి ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలిపోతే ఎలా అండి? కంపల్సరీ జాయిన్ అవ్వాలని చెప్పి మేమైతే కోరుకున్నాం. సో ఇక్కడ మన ఒంగోలులో బెస్ట్ కిడ్స్ ప్లే స్కూల్ ఏదంటే నేను గౌతమ్ స్కూల్లో చెప్తానండి. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా అదే అంటారు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ డి ప్రకాశం.